జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. మాయాశక్తి కూడా జ్ఞానప్రదాతి. ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడని జ్ఞానప్రదాతయని చెప్పకనే చెప్పే రీతిలో కేనోపనిషత్తు విశదీకరిస్తోందని శంకరులు భాష్యంలో వివరించారు. ఇంద్రునకు అమ్మవారి ఉపదేశం ఉంటుంది. ఎవడేది చేసినా అది అతనిలోనున్న శక్తి వల్ల కాదని, బ్రహ్మమే చేయిస్తోందనే మాట ఉందని, ఆమెయే ఉమా హైమవతి అని ఉంది. ఇందలి ప్రతి అక్షరాన్ని వివరించారు శంకరులు. అమ్మవారిని విద్యాస్వరూపినిగా కీర్తించారు. విద్య అనగా జ్ఞానము, జ్ఞానమనగా అద్వైతంలోని బ్రహ్మజ్ఞానము. ఇందు బ్రహ్మమును తన ఆత్మగా గుర్తిస్తాడు. ఉపనిషత్తులు పెక్కు విద్యలను ఉపాసనలను పేర్కొన్నా వాటి ముందు ఆ ఉపాసనల పేర్లను పేర్కొన్నాయి. దానికి విరుద్ధంగా కేవలం విద్య అని చెప్పినప్పుడు బ్రహ్మ విద్య లేదా ఆత్మజ్ఞానమనే అర్థంలోనే వాడబడింది. కాంతిగల వస్తువులలో మిక్కిలి కాంతమంతమైనది విద్యయని భాష్యం రాసి అమ్మవారే విద్యయని, బ్రహ్మ విద్యా స్వరూపిణి అని పేర్కొన్నారు. అవిద్య అనగా అజ్ఞానం, మాయను అవిద్యగా శంకరులు పేర్కొన్నారు. బ్రహ్మము మాయతో కూడినప్పుడు ఈశ్వరుడని పిలువబడతాడని, అవిద్యతో కూడినప్పుడు జీవుడనబడతాడని వ్రాశారు. ఆ విషయాన్ని అట్లా ఉంచుదాం. బ్రహ్మముతో కూడిన మాయాశక్తి వల్ల ఈశ్వరునిగా పిలువబడిన అతడు జ్ఞానస్వరూపి అనే అద్వైతుల మాటకు పై మాటను శంకరులు పేర్కొన్నారు. అదేమిటనగా ఆమెయే విద్యయని. రాజరాజేశ్వరిగా అమ్మవారును ఉపాసించే ఉపాసన శ్రీ విద్యయే. దానిని యంత్ర ప్రతిష్ఠాదుల ద్వారా వ్యాప్తిలోకి తెచ్చారు. వారి సౌందర్య లహరిలో ఆమెయే మాయయని, ఆమె విద్యయని, జ్ఞానాంబిక అని పేర్కొన్నారు. ఏ మాయ మనల్ని బంధిస్తుందో ఆమెయే మనల్ని విముక్తులను చేస్తోంది కదా. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.